ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 15వ వాక్యాన్ని చదువుదాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 15వ వాక్యాన్ని చదువుకుందాం. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, గమనించండి, ఇక్కడ మనము ఈ మాటలను మనము చదివినప్పుడు నిన్ను శాశ్వతమైన శోభాతిశయముగా చేస్తానని, బహుతరములకు సంతోష కారణముగా చేస్తానని ప్రభు మనతో మాట్లాడుతున్నట్లుగా ఈ వాక్యం ద్వారా మనం గ్రహించగలం. నా దేవుని బిడ్డలారా, చూడండి, మరి దేవుని యొక్క కృపను బట్టి ప్రభు అట్ట మనలను శాశ్వతమైన శోభాతిశయముగా మార్చటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. బహుతరములకు మనము సంతోష కారణముగా ఉండటట్లుగా ఆయన మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. నా దేవుని బిడ్డలారా, ఎంత శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదం ఇది, ఎంత దీవెనకరమైనటువంటి ఆశీర్వాదం ఇది. బహుతరాలు నీ ద్వారా ఆశీర్వదించబడటం, బహుతరాలకు ఇదిగో ఒక సంతోషము ఆయన మనకు దయచేయటం అనేది చాలా 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 ప్రాముఖ్యమైనది. మరి మనం గమనించినప్పుడు తండ్రుల కాలం ఒక రకంగా ఉంది, తర్వాత వారి కుమారుల కాలం మరో రకంగా ఉంది, ఆ తర్వాత వారి సంతతి యొక్క కాలం మరో రకంగా ఉంది. మరి ఈ యొక్క కాలాలలో కూడా వారి సంతోషాన్ని అనుభవిస్తున్నారా? వారి యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి? వారి యొక్క జీవన విధానాలు ఎలా ఉన్నాయి? వారి యొక్క మార్గాలు ఎలా ఉన్నాయి అని మనం గమనించుకొని వెళ్ళినప్పుడు మరి వాళ్ళ పితరులు నడిచినట్లుగా మరి వారి యొక్క సంతతి నడవలేకపోవటం మనం చూస్తూ ఉంటాం. ఎందుకు అనంటే, కొంతమంది లోకములోను పాపములోను దేవునికి విరోధంగాను దేవునికి అయిష్టకరముగాను బ్రతుకుతూ కృపను పోగొట్టుకున్న వారు లేకపోలేదు. దేవునికి దూరం అయిపోయి భ్రష్టులైపోయినటువంటి వారు లేకపోలేదు. కానీ దేవుని యొక్క మహాకృప ప్రభు అంటున్నాడు, బహుతరములకు ఇదిగో సంతోష కారణముగా చేసేదను. హల్లెలూయా. బహుతరములకు సంతోష కారణముగా నీవు ఉంటావు. ఇదిగో ఆయన నిన్ను చేతికి తీసుకొని ఎలా చేస్తున్నాడు అంటే, శాశ్వతమైన శోభాతిశయముగా ఆయన నిన్ను మారుస్తూ ఉన్నాడు. ఎవరైతే నిన్ను తృణీకరించారో వచ్చి వారు నీ పాదాల దగ్గర పడేటట్లుగా, నా దేవుని బిడ్డలారా, ఆయన అంటాడు, నీవు విసర్జింపబడుటను బట్టి, ద్వేషింపబడుటను బట్టి ఎవడు కూడా నీ మార్గమును దాటిపోవటం లేదని దేవుడు మరి ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఇదిగో ప్రభు యొక్క మాటలను మనకు అనుగ్రహించాడు. కనుక నా దేవుని బిడ్డలారా, ఇది మొదలుకొని కూడా నీ ద్వారా నీ యొక్క తరాలు కూడా ఆశీర్వదించబడాలి. బహుతరాలకు చూడండి, ఇజ్రాయిల్ ప్రజలకు ఇదిగో పునాదిగా అబ్రహాము మార్చబడ్డాడు. ఇజ్రాయిల్ ప్రజలకు పునాదిగా అబ్రహాం ఉన్నాడు. అబ్రహామును బట్టి ఇదిగో అబ్రహాము యొక్క సంతతిని దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహామును బట్టి, అబ్రహాముని జ్ఞాపకం చేసుకోవటం బట్టి అబ్రహాము యొక్క సంతతి కూడా ఇదిగో దేవుని జనాంగంగా మారింది. ఇదిగో దేవుని ప్రజలుగా మార్చబడ్డారు. అంతేకాదు కానీ వారు ఆశీర్వాదమునకు వారసులుగా పిలువబడ్డారు. ఈ రోజున నేను అంటాను, నీవు కూడా నేను కూడా అనేక మంది తరాలకు, నా దేవుని బిడ్డలారా, ఇదిగో అనేక తరాలకు కూడా ఒక సంతోష కారణముగా మనం మారాలి. ఒక బలమైన పునాదిగా మనం మారాలి. మనం చూపించేటువంటి ఒక త్రోవ, నీ ద్వారా వెళ్తున్నటువంటి ఇదిగో ఒక మార్గం ఏదైతే ఉందో ఆ మార్గంలో అనేకులు కూడా నడిపించబడాలి. నీ మార్గము గుండా ఇదిగో నువ్వు వెళ్ళినటువంటి ఆ త్రోవ గుండా అనేకులు కూడా ఇదిగో ఒక దేవుని యొక్క బలమైనటువంటి సాధనగా వారు వాడబడాలి. కనుక అటువంటి కృప, అటువంటి ధన్యత దేవుడు మనకు దయచేయనట్లుగా ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృపగలిగిన దేవానికి వందనాలయ్యా. ఇదిగో ఈ ఉదయకాలం మంది కృపా వార్తలో అయా మీరు మాట్లాడిన నీ మాట కొరకే స్తోత్రాలు. బహుతరములకు సంతోష కారణముగా చేస్తానని మీరు సెలవిచ్చిన దేవుడు కనుక నీ బిడ్డల యొక్క జీవితాలలో ఉన్న కన్నీళ్లు, దుఃఖము, వేదన, శోధన, బాధలు మీరు కొట్టివేసిన ప్రభా కుటుంబాలలో, జీవితాలలో, బ్రతుకుల్లో అయ్యా మీరే సంతోషాన్ని దయచేయమని, అయ్యా ప్రతి వారిని కూడా శాశ్వతమైన శోభాతిశయంగా మీరు మార్చమని యేసునామాన్ని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.